అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కానిపాడు గ్రామంలో ఉన్నాం. సో, అన్న పేరు రామకృష్ణ. సో, ఇక్కడ ఆవుల డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారు. సో, ఈ వీడియోలో ప్రధానంగా మనం ఈ ఆవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అలాగే ఏ జాతులు ఆవులు తీసుకొచ్చి వాటి ద్వారా మిల్క్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు, ఆ మిల్క్‌ని ఎక్కడ సేల్ చేసి, అలాగే దానికి లీటర్‌కి ఎంత అమౌంట్ అనేది వస్తుందనేది గాని, అలాగే షెడ్ కన్‌స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? ఆ షెడ్ కన్‌స్ట్రక్షన్‌కి ఎంత కాస్ట్ అయింది? సో, ఇలాంటి విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. అయినా హాయ్. మీరు ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలయిందన్నా? 1 1 ½ ఇయర్. స్టార్టింగ్‌లో ఏ విధంగా స్టార్ట్ చేశారు? ఎన్ని ఆవులు తీసుకొచ్చారు? స్టార్టింగ్‌లో 12 ఆవులు తెచ్చాము. హ్మ్. వాటిలో ఒకటి ఫెయిల్ అయింది. 2 ఫెయిల్ అయినాయి. తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు 12 ఆవులు? పొంగనూరు, పలమనేరు. ఒక్కొక్క ఆవు కాస్ట్ ఏ విధంగా పడింది? ఒక్కొక్క ఆవు కాస్ట్ 1,90,000, 60,000 మన ఆవుని బట్టి రేటు కదా. ఎన్ని లీటర్లు ఇచ్చే ఆవు ఎంత కాస్ట్ పడింది? వాళ్ళు 10 లీటర్లు, 12 లీటర్లు అని చెప్తారు కానీ అవన్నీ ఒట్టి మాటలు. అవి 7 కాడి నుంచి 5, 7 కాడి నుంచి కరెక్ట్‌గా ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఇచ్చేవి కాదు అవి. ఎవరు తెచ్చినా ఈ ఏరియాలో 10 కంటే ఎక్కువ పిండవు. ఇప్పుడు 1,10,000 పెట్టిన ఆవు ఎన్ని పాలు పిండింది మీ దగ్గర? 10 లీటర్లు, 11 లీటర్లు అట్లా పిండింది. హైయెస్ట్ 11. పూటకి. ఏ జాతి ఆవు? అది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు ఏ జాతుల ఆవులు తీసుకొచ్చినారు? హెచ్ఎఫ్ జెర్సీ, గిర్ క్రాసు, అంతే. వీటి వరకే ఉన్నాయి. బ్రీడు ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ దార్కానిపాడు గ్రామం అంటే టెంపరేచర్స్ మనకి మామూలుగా నెల్లూరులో ఉన్నట్లే హై టెంపరేచర్స్ 40 కూడా దాటింది టెంపరేచర్స్ ఉన్నాయి. ఈ టెంపరేచర్లో ఈ ఆవులు తట్టుకోగలిగినాయి. తట్టుకోగలం. టెంపరేచర్ వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో, ఈ పాలని ఏ విధంగా ఇస్తున్నారు ప్రస్తుతం మీరు? హెరిటేజ్ కట్టుకున్నాం. హెరిటేజ్ ఇది వాళ్ళే వచ్చేస్తారు, ఆటో వచ్చి వాళ్ళే ఎత్తుకొని పోతారు. అది మనకు లీటర్కి 38, 32, 38, 39 అట్లా పడతాయి. 40 రూపాయలు పడతాయి. ఇప్పుడు అది వరకు 45 మధ్య అట్ట పడేది. ఇప్పుడు 40 కాడి నుంచి పెరగలేదు. 40 రూపాయలు అయితే యావరేజ్గా వస్తుంది. అంటే శాతం ప్రకారం తీసుకుంటున్నారా, లేకుంటే కాస్ట్ ఇచ్చేస్తున్నారు లీటర్ కింద? ఎస్ఎన్ఎఫ్ ప్రకారం తీసుకుంటారు. శాతం కన్సిడర్ చేయకుండా ఎస్ఎన్ఎఫ్ ప్రకారం తీసుకుంటారు. ఎస్ఎన్ఎఫ్ ఎంత వస్తుందన్న? ఇప్పుడు వీటికి అన్ని కలుపుతారా? అన్ని మొత్తం కలుపుతాం. కలిపి 8, 9, 8, 6, 8, 7 అట్లాగా ఎస్ఎన్ఎఫ్ వస్తుంది. ఇప్పుడు 9 ఎస్ఎన్ఎఫ్ వస్తే ఎంత ఇస్తున్నారు హైయెస్ట్? 9 రాదు. 9 రాదు. 8, 7 అట్లాగా వస్తుంది. 8, 8 అట్లాగా. అంతకంటే ఎక్స్ట్రా ఏం రాలే ఇప్పటికి. మా అన్ని కొన్ని ముదిరి ఉన్నాయి, కొన్ని యాపి ఉన్నాయి. అన్ని కలిపేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ఆవులకు వచ్చేసరికి ప్రధానంగా మీరు దానా, అలాగే గడ్డి చాలా ముఖ్యం. వాటిని ఏం వాడుతున్నారు? దానా ఏం వాడుతున్నారు? దానా హెరిటేజ్ వాళ్ళది మామూలుగా బలపాల పిండి వాడతాము. బీర్ పొట్టు వాడతాము, లిక్విడ్ వాడతాము. ఈ హెరిటేజ్ వాళ్ళది బలపాలు వాళ్ళే ఇస్తారు. ఎంత పడుతుంది అన్నది బస్తా? బస్తా 1,150 రూపాయలు, 1,100 పడుతుంది. 50 కేజీలు. దాన్ని ఏ విధంగా వేస్తున్నారు? మామూలుగా కేజీ వేస్తాము. ఈ దానా బీర్ పొట్టేమో 2 కేజీలు దాకా వేస్తాము. లిక్విడ్ కొంచెం వేస్తాము, అంతే. గడ్డి విషయానికి వస్తే గడ్డి ఏ విధంగా? గడ్డి అది దానా ఇది ఉంది, సూపర్ నెపియర్ ఉంది. కోసుకొని వస్తాం, మేము వేస్తాం. ఇప్పుడు ఈ దానా మనకి ముఖ్యంగా ఈ బీరు పొట్టు వచ్చేసరికి బీరు పొట్టు వేస్తే కట్టవు అని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అవి మీరు? బీర్ పొట్టు అంటే కట్టడానికేమో కట్టవు, కట్టినా కూడా తొందరగా నిలవవు. అది మనం ఎద్దుని తీసుకొని వచ్చి, కోడిని తీసుకొని వచ్చి చేస్తాము. అది ఇంజక్షన్లు అయితే బీర్ పొట్టు వేస్తే నిలవట్లేదు. ఇప్పుడు వీటికి జెర్సీకి కానీ, హెచ్ఎఫ్కి కానీ, క్రాస్కి కానీ అన్నిటికీ ఎద్దుని వాడుతున్నారు మీరు? ఓన్లీ ఎద్దునే వాడతాం. ఎద్దు ద్వారా అయితే కడుతున్నాయి, నిలుస్తున్నాయి, ప్రాబ్లం లేదు. అవును. ఇవి చాలా మంది దగ్గర నేను చూసినప్పుడు ఈ హెచ్ఎఫ్, జెర్సీ ఇవి ఇంజక్షన్లకు అలవాటు పడి ఎద్దుల దగ్గర తీసుకెళ్ళినా కూడా పడుకుని పోతున్నాయి అని చెప్తున్నారు. అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా కాడ ఏం లేవు అవి. కొనుక్కోవటం ఏం లేవు, కానీ నిలవు. కొంచెం ఒకసారి అయితే నిలవు, తర్వాత నిలుస్తాయి, బాగానే ఉంటుంది.
ఎప్పుడో ఏందో అవి కూడా ఫెయిల్ అయిపోతా ఉంటాయి. ఫెయిల్ అయినా కూడా తప్పదు కదా! ఇక 2, 3 సార్లయినా, 4 సార్లయినా కట్టియాల్సిందే. అది. వీటికి ఏ ఎద్దును వాడతారన్నా మీరు? మీకు ఓనా లేకుంటే వేరే వాళ్ళ దగ్గర? ఓనే ఉంది. ఏ జాతి అనేది? అది జెర్సీ. జెర్సీ ఎద్దునే వాడతారు. జెర్సీ ఎద్దునే వాడతాము. హెచ్ఎఫ్‌ని తోలుకురావాలి ఒకటి. హెచ్ఎఫ్ ఎక్కడ దొరకలేదు. చూసి తీసుకురావాలి. హ్మ్. తర్వాత మీరు దాదాపుగా 1 ఇయర్, 1½ ఇయర్‌గా ఈ డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. మనకి గేదెలతో పోల్చుకుంటే ఈ ఆవుల్లో ముఖ్యంగా హెచ్ఎఫ్, జెర్సీ వీటిల్లో ఎక్కువ వ్యాధులొస్తాయంటారు. సో, ఎక్కువ చచ్చిపోవడం ఇలాంటివి జరుగుతుంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసినారా? ఫేస్ చేసామంటే మాయి 2 ఆవులు చచ్చిపోయినాయి. 2, 3 చచ్చిపోయినాయి. 2 చచ్చిపోయినాయి. 2 చచ్చిపోతే అదే కాల్షియం తగ్గుతా ఉంటాయి. ఇట్లాగ కాల్షియం ఎక్కిచ్చి ఇట్లాగ చేస్తా ఉంటాము. డాక్టర్లు మన దగ్గరే ఉంటారు. మా ఊర్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన పిలిస్తే మనకి ఇబ్బంది లేదు. ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు పిలిచినా వస్తాడు. ఈయన గుడ్లూరు డాక్టర్లు కూడా మనకెప్పుడు ఫోన్ చేసినా వచ్చేస్తారు. దాని గురించి డాక్టర్ల గురించి ఇబ్బంది ఏమి లేదు. ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఈ కాల్షియం తగ్గడం గాకుండా వీటిల్లో ముఖ్యంగా ఆవుల్లో మీరు ఎలాంటి డిసీజెస్ చూసారు? అవి చనిపోయేదాకా వచ్చేంత ప్రమాదకరమైన డిసీజెస్? ట్రిప్స్. ట్రిప్స్ వస్తే తట్టుకోవటం కష్టం. 99% చచ్చిపోద్ది. అది ఏదో 90% చచ్చిపోయిద్ది. ఆవు ఇక నా 10% మందులు మనం జాగ్రత్తగా వాడి, మనం తెలుసుకొని జాగ్రత్తగా వాడితే బతకద్ది. లేపోతే చచ్చిపోయిద్ది. అవును. దాన్ని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలంట? ఐడెంటిటీ అంటే కళ్ళుల్లో నీళ్ళు కారుతా ఉంటాయి. మేత కొన్ని బాగా మేస్తాయి, కొన్ని బాగా మేయవు. అదే దాని కళ్ళల్లో నీళ్ళు కారుతా ఉంటాయి. కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. తలకాయ ఒక పక్కకి వెళ్ళిపోతా ఉంటది. వాలిపోతుంటది తలకాయ. ఇది కాకుండా మనకి ఆవుల్లో రొమ్ము వాపులు కూడా ఎక్కువ అంటుంటారు. అలాంటివి ఏమన్నా? అవి ఎక్కువ పూర్తిగా. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. అవి ఇప్పుడు పాలు తీసినాక బాగానే ఉంటది. పాలు తీసి మళ్ళా కడిగేటప్పుడు వాపు వచ్చే ఉంటది. మన పాలు పిండి మన విహారాలు చూసుకొని జాగ్రత్తగా చేస్తారు. మన ఇల్లు బాగానే ఉంది. ఇబ్బంది ప్రాబ్లం లేదు. అది ఊరికే ఉన్నోళ్ళు చూసి చూడనట్టు కొద్దిగా తెలిసి తెలియక ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు. విహారాల గురించి ఇబ్బంది లేదు మాకు కూడా. ఇప్పుడు ఈ రొమ్ము వాపు వ్యాధి అంటే మనం ఆ రొమ్ములు వాస్తాయా? లేకుంటే దాంట్లో ఏమన్నా గట్టిగా అవ్వడం గాని ఇలా ఉంటాయి? దేన్ని బట్టి ఐడెంటిఫికేషన్ చేస్తారు? ఇన్ఫెక్షన్ లాగా గెట్లుగా వస్తాయి ఒకటి. పాలు. కొన్ని రొమ్ము గట్టిగా ఉంటది. జెర్సీ, హెచ్ఎఫ్ తర్వాత ఇంకోటి ఏ రకం? సాహివాల్ క్రాస్ ఉంది. సాయివాల్ క్రాస్ ఉంది. సో, ఈ మూడిట్లో ఏవి ఎక్కువ పాలు పిండుతాయి? హెచ్ఎఫ్ పాలు ఎక్కువ వస్తాయి. ఎస్ఎన్ఎఫ్ అవి పెడితే జెర్సీ ఎక్కువ వస్తుంది. ఈ సాహివాలు ఏదో అది కూడా బాగానే వస్తుంది ఎస్ఎన్ఎఫ్. ఇప్పుడు ఈ షెడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నా దూడలు చనిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఉన్నాయి. దూడలు వర్షానికి ఎక్కువ చచ్చిపోతాయి. వర్షం తడిసి అట్లాగుంటే ఎక్కువ చచ్చిపోతాయి. చలికి చలికి మనం జాగ్రత్త చేస్తే దూడలు కూడా బాగానే ఉంటాయి. దూడలు మెయిన్ ఒక 2 నెలలు పాలు బాగా వదలాల. పాలు బాగా వదిలితే వాటికి బలం బాగా వస్తుంది. బలం వచ్చినప్పుడు ఇక ప్రాబ్లం ఏమి ఉండదు. సో, అన్న పేరు వెంకటకృష్ణ. సో, రామకృష్ణ గారి తమ్ముడు. సో, అన్న కూడా ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఈ డైరీ ఫార్మ్ అన్నతో కలిసి స్టార్ట్ చేశారు. సో, ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా మానేసి ఈ డైరీ ఫార్మే రన్ చేస్తూ పొలం పనులు చూసుకుంటూ ఉన్నారు. సో, అన్న ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన. హాయ్. ఇప్పుడు వీటికి మీరు బజాజ్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు కదా! సో, ఇన్సూరెన్స్ అసలు ఏ విధంగా చేపించారు? బజాజ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్ట్‌గా చేయరు ఇన్సూరెన్సు. బ్యాంక్ టై అప్ ఉంటారు. ఇప్పుడు కెనరా బ్యాంక్‌కి గానీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌కి గానీ వీటికి బజాజ్ ఇన్సూరెన్స్ టై అయిపోయి ఉంటారు. మనం బ్యాంక్ మేనేజర్‌కి వెళ్లి దగ్గరలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్‌లోని పిలిపిస్తారు. బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిపిస్తారు. మనకి ఏదైనా గానీ త్రూ అవుట్ అమౌంట్ బ్యాంక్ నుంచి వెళ్ళాలి. బజాజ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్ట్‌గా తీసుకోరు అమౌంట్ కూడా. ఒక లక్షకు ఒక ఆవు సపోజ్ 2 ఆవులు కలిసి 1,50,000 అనుకోండి. ఆ 1,50,000కి డాక్టర్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని అది బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తారు. ఒక లక్షకొచ్చేసి 4,500 జీఎస్టీ కూడా కలిపి. దాని ప్రకారం అయి బ్యాంక్‌లో ఆ ఫార్మ్స్ డాక్టర్ సర్టిఫికేటు, బజాజ్ ఇన్సూరెన్స్ ఫార్మ్ అయన్నీ బ్యాంక్‌లో ఇస్తే బ్యాంక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. వాళ్ళే రెన్యువల్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఇంత అమౌంట్ అని తీసుకొని. ఇది గాని ఇన్ కేస్ ఏదైనా ఆవు గనుక డిఫాల్ట్ ప్రాబ్లమ్ గనుక అయిందంటే మనం బ్యాంక్ మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. వాళ్ళు బజాజ్ వాళ్ళని పిలిపించుకుంటారు. మనం డాక్టర్‌ని పిలిపించాలి.
లేదా వాళ్ళ డాక్టర్ ఫీజిబిలిటీగా అవైలబుల్ ఉంటే వాళ్ళ డాక్టర్‌ని పిలుచుకొచ్చుకుంటారు. ఆ రోజు అక్కడ పోస్ట్ మార్టం చేసుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటే మూడో రోజు మనకు అమౌంట్ 10% లెస్ చేస్తారు ఇన్సూరెన్స్‌ని. వాళ్ళు రూ. 1,00,000 ఇన్సూరెన్స్ అయితే దానికి 90,000 ఇస్తారు. 10% తీసేస్తారు. తీసేస్తే అది వితిన్ 3 డేస్, 4 డేస్ టైంలో మనకు అమౌంట్ అయితే క్రియేట్ అయిపోతది. సో ఇప్పుడు ఇక డాక్టర్ సర్టిఫికేట్ కావాలండి. డాక్టర్ సర్టిఫికేట్ ప్రైవేట్ డాక్టర్స్ ఇస్తారా? తప్పనిసరిగా గవర్నమెంట్ డాక్టర్? గవర్నమెంట్ డాక్టర్సే ఉండాలి. ఖచ్చితంగా ప్రైవేట్ డాక్టర్స్ తీసుకోరు. ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ మన దగ్గరలో ఉండే పశువుల హాస్పిటల్ మాకు గుంటూరులో ఉంది. గుంటూరు డాక్టర్‌కెళ్ళి గుంటూరు డాక్టర్‌ని తీసుకొచ్చుకోవాలి. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ చేపించడం వల్ల మీకేమన్నా ఉపయోగకరం అనిపిస్తుందా? లేకుంటే దీనివల్ల ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోయిందంటే ఇప్పుడు ఏదైనా ఆవు ప్రాబ్లమ్ అయిందంటే అది డెలికేట్ వస్తది. బర్రె అయితే ఈ వాతావరణానికి సెట్ అయ్యి ఉంటది. ఆవు ఏదైనా ప్రాబ్లమ్ అయిందంటే ఒక రోజు, 2 రోజుల్లో అది చాలా సివియర్‌గా ఉంటది. అది ఆవు అనేది ఈ నిమిషం బానే ఉంటది. సాయంత్రానికి వచ్చేసరికి దాని పరిస్థితి ఎట్లుంటదో చెప్పలేం. అందుకని ఖచ్చితంగా డైరీకి ఇన్సూరెన్స్ అయితే ఉండాలి ఆవులకి. సో ఇప్పుడు వీటిల్లో ఆవుల్లో మీరు స్టార్టింగ్ ఏ విధంగా తీసుకొచ్చారు? మీరే వెళ్లి తీసుకొచ్చారా? లేకుంటే ఎవరన్నా మీడియేటర్ ద్వారా తీసుకొచ్చారా? డైరెక్ట్‌గా మేమే ఎళ్ళాం. మా అన్న, నేను, మా నాన్న మేము ముగ్గురం వెళ్ళాము. ఫస్ట్ ఒక 10, 12 వరకు తీసుకొచ్చాము. తర్వాత మళ్ళీ ఒక 10 తెచ్చాము. తర్వాత మళ్ళీ మొన్న ఒక 14 తెచ్చాము. 3 బ్యాచ్‌లుగా తెచ్చుకున్నాం. అంటే 3 మంత్స్ గ్యాప్ పెట్టుకొని. ఇప్పుడు ఫస్ట్ తెచ్చినయన్నీ సూడితో ఉన్నాయి. ఒకటి, 2 ఈనున్నాయి. అన్నీ సూడితోనే ఉన్నాయి. రెండోసారి తెచ్చినయి కూడా అన్నీ సూడి కట్టినయి. 1, 2 కాకుండా అది ఒకదాని తర్వాత బ్యాచ్ వైస్. ఒకటి ట్రై అయిపోయిందంటే ఇంకోటి హీల్డింగ్‌లో ఉంటది. ఆ విధంగా. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు వీటికి మళ్ళీ కట్టించాలని తీసుకొచ్చారా? లేకుంటే పాలు తీసుకొని మళ్ళీ అమ్మేసి ఇంకో బ్యాచ్ తీసుకొద్దాం అనుకున్నారా? లేదు పాలు తీసి అమ్మేసే ప్రసక్తే లేదు. మాకు బుల్లుంది. దానికి క్రాస్ చేయించుకొని ఎన్ని సంవత్సరమైనా ఇప్పుడు కొన్ని ఆవులున్నాయి. తీసుకొచ్చిన తర్వాత 4, 5 నెలలు ఇచ్చినియి తర్వాత ఆగి తక్కువ ఇస్తున్నాయి. దాన్ని మేము అమ్మలేదు. బుల్‌తో క్రాస్ చేయించుకున్నాం మళ్ళీ షెడ్‌లోనే ఉంటాయి. మేము అమ్మే ప్రసక్తి అయితే ఏమీ లేదు. ఏదైనా షెడ్‌లో ఉండాల్సిందే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కట్టించి ఉంచుకోవాలన్న ప్లానింగ్‌తోని తీసుకొచ్చారు. అలాంటప్పుడు మీరు ఎన్నో ఈత ఆవులు ఎక్కువగా ప్రిఫర్ చేశారు? ఫస్ట్ రెండో ఈత, ఒకటో ఈత అట్లా మెయిన్ రెండో ఈతే తీసుకొస్తాం. ఫస్ట్ ఈత కూడా తీసుకురాము. ఎందుకంటే ఫస్ట్ ఈత పొదుగాపులొస్తాయి. ఈనటానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని రెండో ఈతే తీసుకుంటాం. డెలివరీ అయినాక తీసుకొచ్చారా? వీటన్నిటిని సూడి మీద ఏమన్నా తీసుకొచ్చారా? కొన్ని సూడి మీద తీసుకొచ్చాము. ఫస్ట్ తీసుకొచ్చిన 2 బ్యాచ్‌లు మాత్రం అన్నీ సూడి తీసుకొచ్చాం. వాటి వల్ల ఏందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది సూడి మీద ఉన్నప్పుడు ఆవు కొంచెం బలంతో బానే ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత పాలు తక్కువ ఇయటం. వాళ్ళు అక్కడ 10 లీటర్ల ఆవును చూసి 10 లీటర్లు, 12 లీటర్లు చెప్తుంటే ఈడకొచ్చేసరికి అయి ఈనిన తర్వాత 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇష్యూస్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ పొంగనూరు వాటికంటే ఎక్కువ చిత్తూరు అవి సెట్ అవుతాయంటారు. ఇలా ఏమైనా ట్రై చేశారా? అన్ని పొంగనూరు 2 తీసుకొచ్చారా? బ్యాచ్‌లొచ్చేసి పొంగనూరుని తెచ్చాం. తర్వాత వచ్చేసి పలమనేరు తెచ్చాం. పలమనేరి కొన్ని సెట్ అంటే అక్కడ గూడా అంతా పొంగనూరు, పలమనేరు ఎంత 20 కిలోమీటర్ డిఫరెన్స్‌లోనే ఉంటది. కానీ ఏందంటే మనం తిరిగి తెచ్చుకుంటే కొన్ని ఆవులు బాగుంటాయి. ఆ బ్రోకర్‌ల దగ్గర, వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నామంటే దెబ్బేస్తారు. 10లో 2, 3 ఫెయిల్ అవుతాయి. 2 పూటలు, 3 పూటలు పాలు చూసుకొని తెచ్చుకుంటే సక్సెస్ అవుతాం. లేదంటే ఆ సూడి మీద తీసుకొచ్చామంటే ఈడికొచ్చిన తర్వాత పాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళు చెప్పిన పాలు ఉండటం లేదు. ఏదైనా గానీ అయిన తర్వాత 2 మూటలు, 2 పూటలో, 3 పూటలో పాలు చూసుకొని తెచ్చుకుంటే అది బాగుంటది. ఇప్పుడు డెలివరీ కాకముందు తీసుకొచ్చినప్పుడు కొన్నిటికి పొదుగువాపులుంటే కూడా వాళ్ళు చెప్పకుండా అప్పుడు మనం డెలివరీకి ముందు పొదుగాపులేమి ఉండవు. ఏదైనా ఈనిన తర్వాత పొదుగాపొచ్చేది. కానీ వాళ్ళు చెప్పిన పాలు ఇక్కడ ఉండవు. సూడి మీద తీసుకొచ్చుకుంటే. ఈనిన తర్వాత తీసుకొచ్చుకుంటేనే మన వాతావరణం కొన్ని పాలు పెరగొచ్చు, కొన్ని తగ్గవచ్చు. కానీ ఈనిన తర్వాత తెచ్చుకుంటే గ్యారంటీ ఉంటది కొంచెం. అది. ఇప్పుడు మీరు జెర్సీ, హెచ్ఎఫ్, సాహివాలు 3 ఆల్మోస్ట్ 3 జాతుల్లో సంబంధించిన ఆవులను తీసుకొచ్చారు. ఇలాగ మిక్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఒక జాతి కాకుండా? ఇప్పుడు హెచ్ఎఫ్ ఏందంటే హీల్డింగ్ ఎక్కువుంటది. ఎస్ఎన్ఎఫ్ తక్కువుంటది. జెర్సీలో హీల్డింగ్ తక్కువుంటది. ఎస్ఎన్ఎఫ్ ఎక్కువొస్తది. ఆ విధంగా 2 ప్యారలల్‌గా వెళ్తాయని చెప్పేసి 2 బ్రీడ్‌లు తీసుకొచ్చాము. షాహీవాల్ అనేది మేము కావాలని 2 ఆవులు తీసుకొచ్చుకున్నాం. ఆ విధంగా కలిపితే కొద్దిగా ఎస్ఎన్ఎఫ్ ఎక్కువొస్తది. దానికి తగ్గట్టుగా మనకి డైరీ నుంచి అమౌంట్ ఎక్కువొస్తదన్నట్టుగా తీసుకొచ్చారు. అంతే. అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. ఈ జెర్సీలో, హెచ్ఎఫ్‌లో ఆహ్, ఎక్కువగా వేటిల్లో డిసీజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది? ఎక్కువ డిసీజ్ వచ్చేది హెచ్ఎఫ్‌కే వస్తాయి. జెర్సీకి చాలా తక్కువొస్తాయి. ఎక్కువ వచ్చేది డిసీజెస్ పొదుగువాపు గాని, ఏదన్నా ఆవు సడెన్‌గా కాల్షియం డౌన్ అయిపోయేది గాని ఎక్కువ వచ్చేది హెచ్ఎఫ్‌లోనే. జెర్సీకి చాలా తక్కువ డిసీజెస్. కానీ హెచ్ఎఫ్‌కి వచ్చినంత పాలు రావు. జెర్సీ వాటిల్లో. మీరు స్టార్టింగ్ ఏమన్నా వీటికి సెమన్ చేపిచ్చడానికి ప్లాన్ చేసారా? లేకుంటే స్టార్టింగ్ నుంచే బుల్ ఉండాలని బుల్ తెచ్చుకున్నారా? స్టార్టింగ్ తెచ్చిన బ్యాచ్‌కి ఫస్ట్ సెమనే చేయించాం. అప్పుడు మేము బీర్ పొట్టు ఇయన్నీ వాడుతుంటే సెమనేస్తే నిలవలేదు. తర్వాత కావాలని చెప్పేసి మళ్ళీ బుల్ తీసుకొచ్చాము. ఇంక అక్కడి నుంచి బుల్‌తో క్రాస్ చేయించినయన్నీ ఆల్మోస్ట్ సెట్ అయినాయి. 1, 2 తప్పనిచ్చి.
అది ఏమో సంథింగ్ మెడికల్ ఇష్యూస్ దేనివల్ల అయితే అయ్యుండొచ్చేమో తెలీదు గానీ, 1, 2 తప్ప నుంచి మిగతా అన్నీ సెట్ అయిపోయినాయి. ఫస్ట్ తెచ్చిన 20 తెస్తే 20లో 18, 19 అన్ని సూడులున్నాయి. ఒక 4, 5 ఈనినాయి. ఒక 4, 5 అన్ని నీళ్ళు సూలు 9 నెలల సూలున్నాయి. ఒక 10 నెలలోనో, 20 రోజులో, 10 రోజుల్లో అట్లా ఈనుతా ఉండేవున్నాయి. ఇప్పుడు వాటిని ఎట్లన్నా మీరు సూడి ఒకటే హీట్‌కొచ్చిందని మీరు కనుక్కొని వాటిని పర్టిక్యులర్‌గా బుల్ దగ్గరికి తీసుకెళ్తారా? లేకుంటే బుల్‌ని వదిలేస్తారా వీటి మీదకి? లేదు లేదు. మేము గాని, బీహార్ గాని చూసుకుంటా ఉంటాం. వాటికి తీగ వస్తది తెల్లంగా. అయ్యొచ్చినప్పుడు హీట్‌కొచ్చినట్టు, లేదంటే కొన్ని అరుస్తా ఉంటాయి. కొన్నేమో పైకి ఎక్కుతా ఉంటాయి ఇంకొక ఆవు మీదకి. ఆ విధంగా చూసుకొని ఏది హీట్ అయితే అది తీసుకొచ్చి బయట కట్టేస్తే బుల్ క్రాస్ చేస్తాయి. బుల్ వల్లయితే సక్సెస్ అయ్యారు చాలా వరకు. బుల్ ఖచ్చితంగా ఉండాలి డైరీ ఫార్మ్‌కి. బుల్ లేకపోయి ఉత్త సెమన్ మీద అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటది. ఎక్కువ ఫెయిల్యూరే ఉంటది. అది. ఇప్పుడు వీటి మీద కలిపి మొత్తం 30 ఆవుల మీద ఎన్ని లీటర్ల ప్రొడక్షన్ చేయగలుగుతున్నారన్న పర్ డే? పర్ డే ఒక 200. 200 లీటర్స్. మనకి మీరు ఏ డైరీకి పాలు పంపిస్తా ఉన్నారు? మొత్తం హెరిటేజ్‌కే. హెరిటేజ్ డైరెక్ట్‌గా ఆటో ఇక్కడికొచ్చి తీసుకెళ్తారా? ఆటో ఎక్కడికో తీసుకెళ్ళిపోతది. వాళ్ళు 10 రోజులకొకసారి బిల్లు అకౌంట్‌లో ఆ! 10 రోజులకోసారి బిల్లేస్తారు. కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ ఇచ్చేస్తారు. ఎంత పడుతుందన్న లీటర్ యావరేజ్‌గా మీరు తీసుకుంటే? యావరేజ్‌గా రూ. 38, రూ. 39 అట్లా పడతది. మొన్నటి వరకు ఒక రేటు బానే పడింది. 42, 43 పడింది. ఈ మధ్య రేట్లు తగ్గిచ్చారు. ఇప్పుడు 40, 38, 39 యావరేజ్‌గా 39 పడుతుందనుకోండి. అది. రూ. 39 పడుతుంది. రోజుకి ఒక 200 లీటర్ల వరకు వస్తుంది. రోజుకి 200 లీటర్లొస్తాయి. నెల మీద యావరేజ్‌గా ఒక 2,40,000 వరకు అమౌంట్ మనకొస్తుంది. వస్తుంది. దీంట్లో బీహార్ వాళ్ళకి గానీ, దానాకి గానీ, గడ్డికి గానీ ఎంత వరకు ఖర్చవుతుంది? గడ్డికి మేము కొనుక్కొచ్చేది. మా సొంత పొలంలోనే గడ్డుంది. దానాకొచ్చేసి నెలకొచ్చేసి ఒక 60, 70 వేలకు దానా ఖర్చవుతది. బీహార్ వర్కర్‌లకి ఒక 30, 40,000 దాకా బీహార్ వర్కర్‌లకొస్తది. మెడిసిన్‌కి వాటికొచ్చేసరికి ఒక 15,000, 20,000 వరకు మెడిసిన్స్‌కవుతది. ఇంకా ఇతరత్ర ఖర్చులు ఇది ఆయిల్ కానీ, జనరేటర్ డీజిల్ అని చెప్పేసి ఈ ఎక్స్‌టర్నల్ ఖర్చులు ఒక 10, 15,000 దాకా అవుతాయి. ఓవరాల్‌గా లాస్ట్‌కొచ్చి ఒక 1,00,000 అట్లా మిగులుతది. ఇప్పుడు ఈ బీహార్ లేబరు ఎలాగా మీకు చేయగలుగుతున్నారు? కరెక్ట్‌గా చేస్తున్నారా? లేకుంటే ఏమన్నా వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఇనిషియల్ ఫేజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. వస్తారు, ఒక నైట్ ఉంటారు, చెప్పకుండా తెల్లారిపోద్దునకి వెళ్ళిపోయేవాళ్ళున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10 రోజులుండి చేయకుండా వెళ్ళిపోతుంటారు. హ్మ్. బీహార్ వర్కర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. వచ్చిన మనోళ్ళు మాత్రం కరెక్ట్‌గా ఉన్నారు. పని కరెక్ట్‌గా చేసుకుంటారు. ఇబ్బందేమి లేదు. ఇప్పుడు దానా విషయంకొచ్చేసరికి దానా ఏమేమి వాడుతున్నారన్న మెయిన్‌గా దీంట్లో? హెరిటేజ్ క్యాటిల్ ఫీడ్ ఉంది. ఎక్కువ అది ఆవుకి 1 కేజీ ఏస్తాం డైలీ. దాని తర్వాత బీర్ పొట్టేస్తాము. బీర్ లిక్విడ్‌గా పోస్తాము. 3 వాడతాం. ఈ బీర్ బొట్టు, బీర్ లిక్విడ్ ఎంత కాస్ట్ పడుతుందన్న? బీర్ పొట్టొచ్చేసి కేజీ రూ. 11, రూ. 12 పడతది. లిక్విడొచ్చేసి మనకి ఇక్కడ హ్మ్, రూ. 5 అట్లా పడతది. అదొచ్చేసి 50 కేల బస్తా వచ్చేసి రూ. 1,150 పడతది. తవుడు గూడా వాడతాం మేము. తవుడు కిలో ఇప్పుడు రూ. 40 దాకా ఉంది మిల్లులో. ఇప్పుడు ఈ బీర్ పొట్టు, లిక్విడ్ ఏ విధంగా తీసుకొస్తున్నారు మీరు? ఎలా అంటే డైరెక్ట్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి తెచ్చుకుంటున్నారా? లేకుంటే ఎవరైనా మీడియేటర్ ద్వారా తీసుకొస్తారా? బీర్ పొట్టు వరకొచ్చేసరికి మీడియేటర్ ద్వారా తీసుకొస్తాం. బీర్ లిక్విడ్ అయితే మేము డైరెక్ట్ కంపెనీలో తీసుకొచ్చుకుంటాము. తవుడేందంటే మా దగ్గర రైస్ మిల్లులున్నాయి కాబట్టి తవుడు అక్కడ తెచ్చుకుంటాం. దానా హెరిటేజ్ వచ్చేసి ఆటోలోనే డైరీ నుంచి పంపించేస్తారు. అది. ఇప్పుడు గడ్డి విషయంకొచ్చేసరికి పచ్చి గడ్డి ఎన్ని రకాలు వాడుతా ఉన్నారు? పచ్చిగడ్డి 2 రకాలుంది. కోఫోర్, సూపర్ నేపియర్ 2 ఉన్నాయి. 2 మిక్స్ చేసేస్తాం. ఈ ఎండుగడ్డి వచ్చేసరికి? ఎండుగడ్డి శనగ పొట్టు వాడతాము. ఎండుగడ్డి వాడతాం. 2 వాడతాము. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు శనగ పొట్టు ఉంది. దగ్గరలో మనకి ఈజీగా చిక్కేది మన పొలాల్లో ఉండేది శనగ పొట్టు కాబట్టి అది తీసుకొస్తాము. అది అయిపోతే ఏదైనా వర్షాకాలం వస్తే పచ్చి మేతకు పోలేకపోతే మాత్రం వరిగడ్డి వాడతాం. మీన్‌వైల్ మొత్తం శనగ పొట్టే వాడతాం. ఒక పూట పచ్చిగడ్డి, ఒక పూట శనగ పొట్టు. యావరేజ్‌గా గడ్డి ఎన్ని కేజీలేస్తున్నారు 2 కలిపి? ఒక రోజుకి ఏదైతేనేమి 35 కేజీలు వాడతాం ఆవుకి. దానా అయితేనేమి, గడ్డి అయితేనేమి, వరిగడ్డి అయితేనేమి ఏదైనా 35 కేజీలు వాడతాం. మిల్కింగ్ మిషన్ మీరు స్టార్టింగ్‌లోనే ప్లాన్ చేసారా? లేకుంటే మధ్యలో ఏమన్నా మిల్కింగ్ మిషన్ తీసుకురావాలన్న థాట్ వచ్చి తీసుకొచ్చారా? లేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే బీహార్ వర్కర్ల వల్ల ఇబ్బందవుతుందని చెప్పేసి మిల్కింగ్ మిషన్స్ ఫస్ట్ బ్యాచ్ ఆవులు తెచ్చిన ఒక 2 రోజులకి ఆ మిల్కింగ్ మిషన్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి మేము పిండుకుంటాము. తర్వాత బీహార్ వర్కర్‌లొచ్చారు. కొంతమంది వాడారు. కొంతమంది మేము పిండుకుంటాం అన్నారు. ఇబ్బంది లేదన్నారు. వాళ్ళు పిండుకున్నంత సేపు పిండుకున్నారు. మనకు లేదనుకోండి మనకి ఇబ్బందయితే బీహార్ వర్కర్ లేకపోతే మేము పిండుకుంటాను మిషన్ కూడా పెట్టి మిషన్ తగిలిచ్చేసి మేము అందరం పిండేవాళ్ళం. అన్న పిండుతాడు. అమ్మ, నాన్న, నేను అందరం పని చేస్తాం. తలా 2 అవర్లు పిండేసినా పని మాకు బిర్రుగా హాఫ్ అన్ అవర్‌లో పాలు పిండటం అయిపోతది. మిల్కింగ్ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎంత కాస్ట్ పడింది?
ఇక్కడ లోకల్‌లో వేరే వాళ్ళు వాళ్ళ డైరీ పెట్టి కొనుక్కొచ్చారు. వాళ్ళ డైరీ ఎత్తేసారు. వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ కొనుక్కొచ్చిన 10 రోజులకి మనం తీసుకొచ్చుకున్నాం. వాళ్ళ డైరీ ఎత్తేసిన తర్వాత. అది వాళ్ళు కొనింది 40,000కి. మేము ఒక 5,000 తగ్గించి మాకిచ్చేసారు. మేము తీసుకొచ్చుకున్నాం. ఏ కంపెనీ అన్న? విశాల్ కంపెనీ. విషయాలు సింగిల్ సింగిల్ బకెట్. సింగిల్ బకెట్ 1 హెచ్‌పీ మోటారు. ఎంత టైంలో తీయగలుగుతుంది అది ఒక 10 లీటర్ల పాలు? 10 లీటర్ల పాలు వచ్చేసరికి 6 నిమిషాల నుంచి 8 నిమిషాలు పడతది. కొంచెం తక్కువ ఉండి 5 లీటర్లు, 6 లీటర్లు గనుక అయితే 4 నిమిషాలు ఆ టైంలో అయిపోతది. ఇప్పుడు అది మనం స్టార్టింగ్ రొమ్ములకు పెట్టేసిన తర్వాత ఈ పాలు అయిపోయినాయి ఇంకా దానికనేది మనం ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తాం? మనకు కనిపిస్తది కింద వైట్ బౌల్ లాగా ఉంటది. దాంట్లో పాలు వస్తుంటేనేమో ఉంచుతాము. పాలు ఆగిపోయినాయి అంటే తీసేస్తాము. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆవుకి గాని, నొప్పులు గాని అట్లా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అలా పాలు అయిపోయినాక గాని ఏం కాదు. అది ప్రాబ్లమ్ అయితే లేదు మిల్కింగ్ మిషన్ వల్ల. దానికి సెపరేట్ మోటార్ ఉంటదా? లేకుంటే డైరెక్ట్ కరెంట్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసాడు? కరెంట్ ద్వారా మన కరెంట్ ఉన్నంత సేపు కరెంట్‌తో తీస్తాం. కరెంట్ లేకపోతే జనరేటర్ కూడా ఉంది మనకి. కరెంట్ లేకపోతే జనరేటర్ మీద ఆడిచ్చేస్తాం. సో, మిల్కింగ్ మిషన్ మీకు కూడా బాగానే హెల్ప్ చేసింది. అంటే బీహార్ లేబర్ గబుక్కన వెళ్ళిపోయినప్పుడు ఆ! మీకు అలవాటుంది. ప్లస్ మిల్కింగ్ మిషన్ వల్ల కొద్దిగా కష్టం కష్టం తగ్గించుకోవాలి. తగ్గిద్ది.